బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వేధిస్తోందన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బోయిన్పల్లి డివిజన్ హస్మతి చెరువు ప్రాంతంలో పర్యటించిన మాధవరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి 30 కోట్లు అవసరమని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాధవరం మండిపడ్డారు. బోయిన్చేరు కూడా డెవలప్ చేయమని చెప్పేసి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని కంప్లీట్ చేయాలంటే ఇంకో 15 కోట్లు కావాలి. ఇప్పుడే జెర్సీ గారు కూడా చెప్పడం జరిగింది. కొంత డెవలప్ చేసినప్పుడు కూడా కొన్ని వెహికల్స్ చూస్తే విపరీతమైన వెహికల్స్ అసలు ఎందుకు తీస్తలేరో అర్థం కాదు. వెహికల్స్ల వలన మేము చేసిన డెవలప్మెంట్ పాడే ప్రమాదం ఉంది. దానికి కన్సల్ట్ ఆఫీసర్లకు చెప్పాను జెర్సీ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గుర్రం డెక్క అనేటటువంటిది ఆ రోజున 7 ఏళ్ళు 8 ఏళ్ళు మేము లీజ్కి ఇచ్చేవాళ్ళం. గుర్రం డెక్క ప్రతి సంవత్సరం ఈ గుర్రం డెక్క తీసుకునే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫీసులు చెప్పి బెజారు వస్తాం. పక్కకున్న చుట్టుపక్కల వాళ్ళకి దోమల భయము, దోమల బాధ, విపరీతమైన బాధ జరుగుతూ ఉంటారు. నేను అందుగురించే ఆఫీసర్లకు నేను రివ్యూ మీటింగ్ పెట్టేసి ఈ 9 డివిజన్లో ఏ సమస్యలు అయితే ప్రజలకు అందుబాటులో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీసుకొని మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరి దగ్గర నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలంటే అసలు మొన్న మనం ఏదైతే గ్రేవ్గాలు తిరిగామో అన్ని గ్రేవ్గాలు శాంక్షన్ ఇచ్చాం. ఈ రోజున కూడా ఒక పార్కులు కానీ లేకపోతే వాటర్ లైన్సే కానీ ఇంకా మన రోడ్స్ కానీ మన పెండింగ్స్ ఉంటే దీని ద్వారా తెలుసుకొని మా స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయ్య ఆధ్వర్యంలో సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం. దాని భాగంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ చేయాలి. ఈరోజు ఏం చేస్తారు, సిల్ట్ తీసుకొచ్చి కూడా చెరువు గడ్డ మీద వేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వమే తీసుకొచ్చి చెరుగడ్డ మీద వేస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కడ ఉంటుంది దోమ బాధ ఎట్లుంటుంది, ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం అధికారులు స్పందించండి, ముద్దు నిద్ర వదలండి, ప్రజలకున్న సమస్యను కాపాడండి. పార్కులలో కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే చిన్న సమస్యలు ఏవి మన ఓపెన్ జిమ్లు ఉన్నాయి, ఓపెన్ జిమ్లు విరిగిపోయాయి, దాన్ని రిపేర్ చేయమంటే అవి చేస్తలేరు. ఇవన్నీ మర్చి 10 ఆఫీసులు చేయాలి. లేకపోతే కఠినమైనటువంటి పెద్దగా మేము ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఎట్టి బల వదిలిపెట్టే ప్రసక్తులను ఆఫీసులను హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి అన్ని కన్సల్ట్ ఆఫీసర్లు కూడా మీకున్న డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేము పెట్టే నిధులు ఇంకా నడుస్తూ ఉన్నాయి, కంప్లీట్ చేయమని